గారు. కాబట్టి ఆ రకంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా కార్యక్రమం చేపట్టాలని, డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, దానిలో ఉన్నటువంటి రీయూజబుల్స్ అన్నీ కూడా సపరేట్ చేసినట్లయితే చెత్త నుంచి సంపద అనేది కేవలం కాగితాలకే పరిమితం కాదు, అది వాస్తవంగా మనం చేసి చూపించవచ్చు అనేది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ భవిష్యత్తులో అది రుజువు చేసి తీరుతుంది. రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేది విల్ బి ఎ రియాలిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ డ్రై వేస్ట్ పొడి చెత్త నుంచి తీసేటటువంటి ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ ఇటువంటివన్నీ కూడా కొనటానికి అనేక ఏజెన్సీస్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. డ్వాక్రా మహిళలను అవసరమైతే వాళ్ళను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం. తద్వారా కొంత ఆదాయాన్ని వాళ్ళు కూడా సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏలూరు పట్టణంలో కూడా ఒక వేస్ట్ మినీ ప్రాసెసింగ్ సెంటర్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా మళ్ళీ చెత్త పేరుకుపోకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ ఏలూరు అనేది భవిష్యత్తులో మీరు చూడబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి నెల 3వ శనివారం మన స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ఏదైతే జరుపుకుంటున్నామో దాన్ని ఘనంగా జరపడమే కాకుండా ఇందాక చంటి గారు చెప్పినట్టు దీన్ని ఒక మాస్ క్యాంపెయిన్గా మనం తీసుకువెళ్ళి ఒక కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఒక పోటీ వాతావరణం జరగాలి. ఒక నగరానికి మధ్య, గ్రామానికి మధ్య ఒక పోటీ వాతావరణం అనేది ఉండాలి. ఎవరైతే బాగా మరి పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే వారి పట్టణాలని ఊళ్ళని పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కొంత ఇన్సెంటివ్ అదనంగా మనం ఫండ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేద్దాం. ఆ రకంగా ప్రోత్సహించుదామని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఇవాళే మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సినటువంటి కొన్ని పరికరాలు కూడా మాకు కావాలని మమ్మల్ని కోరటం జరిగింది. అది స్వీపింగ్ మెషిన్స్ కానీ, కాంపాక్టర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మరి అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపు నుంచి మరి ప్రొక్యూర్ చేసి వాటిని కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా మెకనైజ్డ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సహకారాన్ని కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, మోడర్న్ పబ్లిక్ టాయిలెట్స్ ఏలూరు పట్టణంలో మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి వివరాలు కూడా ఇవ్వమని అడగటం జరిగింది. వాటిని కూడా మరి స్థానిక శాసనసభ్యుల వారి సూచన మేరకు ఎక్కడెక్కడ కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రకంగా మొత్తంగా కూడా వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ఎస్టీపీ 5 MLD ఎస్టీపీ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. దానిని కూడా త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. అదేవిధంగా కో ట్రీట్మెంట్ ఫీకల్ స్లడ్జ్ కూడా దానిలో ట్రీట్ అయ్యే విధంగా మరి దాన్ని కూడా మేము అడ్రస్ చేస్తాం. అంతేకాకుండా సిబ్బంది కొరత ఏదైతే కొంత ఉందో దానిని కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యుల వారి దృష్టికి, CDMA గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సిబ్బంది కొరత ఏదైతే ఉందో అదనంగా సిబ్బంది కావాలని కూడా చెప్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో ఏదైతే మనం పనిచేస్తా ఉన్నామో మరి దానికి అనుగుణంగానే స్వచ్ఛ ఏలూరు అనేది కూడా అతి త్వరలోనే సాకారం